కీర్తి భట్ తన సోషల్ మీడియాలో తన లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుంది. అదేంటంటే రీసెంట్గా తన లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది. అది లాంగ్ టైం నడిచిన రిలేషన్షిప్ అని, రియల్గా ఉండే బాండ్ అని, కానీ టైంతో తనకి ఒక క్లారిటీ వచ్చింది అని, ఇది లైఫ్ పార్ట్నర్ ఫీలింగ్కి గ్రో అవ్వలేదు అని చెప్పుకొచ్చింది. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను అని చెప్పింది. ఇది సడన్ డిసిషన్ కాదు, చాలా ఆలోచించి మాట్లాడుకుని మ్యూచువల్ రెస్పెక్ట్తో ఇద్దరం సపరేట్ అవుదామని తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ఈ రిలేషన్షిప్లో తను హ్యాపీగా లేదని, కాంప్రమైజ్ అవుతున్నట్టు ఉంది అని, అందుకే తన హ్యాపీనెస్ని చూస్ చేసుకుంటున్నాను అని చెప్పింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కార్తిక్ తన వర్షన్ వీడియోతో క్లారిటీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిన్నటి నుండి అందరూ కార్తిక్కి కీర్తి భట్ని వదిలిపెట్టొద్దు అని మెసేజెస్ చేస్తున్నారంట. దానికి తను బ్రేకప్ కావాలి అనుకోలేదని, మ్యారేజ్ చేసుకుందామనే ఇంటెన్షన్ ఉంది అని, ఇప్పటికీ అలానే ఉందని, అలాగే తను ఇంకా ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేకపోవడం వల్లే కీర్తి ఈ డిసిషన్ తీసుకుంది అని చెప్పుకొచ్చారు. ఇది కీర్తి తనకు తాను తీసుకున్న డిసిషన్ అని చెప్పాడు. ఇప్పుడు కీర్తి భట్ తను ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉంది అని, ఇప్పటి వరకు తనని ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ నిర్ణయం మీకెలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.